హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్ గైస్. మనకు ఒక అద్భుతమైన అవకాశం అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. మీకు ఇంగ్లీష్ అలాగే తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుందన్నమాట. ఇది ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. ఎర్నింగ్ కెపాసిటీ వచ్చేసి 46,000 సాలరీ వరకైతే ఉంటుందన్నమాట. సో, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? సో, ప్రతి ఒక్కటి. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో గనుక నచ్చితే, నేను చెప్పే విధానం నచ్చితే మీరు జెన్యూన్‌గా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు డిటో అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది. డిటో అనే కంపెనీ. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్లేస్ చేస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో, చూసుకున్నట్టయితే ఇన్స్యూరెన్స్ అడ్వైజరీ అనే పొజిషన్‌కి వీళ్ళు వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మల్టీ లింగ్వల్ అన్నమాట. లాంగ్వేజ్ ఇంగ్లీష్ అలాగే తెలుగు వస్తే సరిపోతుంది. ఇది రిమోట్ జాబ్ ఫుల్ టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దిస్ రోల్ ఈస్ ఐడియల్ ఫర్ దోస్ ఫ్లూయెంట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎవరైతే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఫ్లూయెంట్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రోల్ ఐడియల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మీరు ఏం చేస్తారు ఇందులో అనేది కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకొచ్చేసి యూనిక్ ఏంటంటే ఇక్కడ నో సేల్స్ పిచ్ అన్నమాట. ఈ ఇన్స్యూరెన్స్ అడ్వైజరీ అనేది డిటో అనే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే సేల్స్ పిచ్ చేయాల్సిన అవసరం లేదు. వి ఆర్ నాట్ హియర్ టు పుష్ ప్రొడక్ట్స్. అవర్ అడ్వైజర్ గివ్స్ హానెస్ట్ అలాగే అన్‌బయాస్డ్ గైడెన్స్. సో, మీరేంటంటే ఇన్స్యూరెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి జస్ట్ మీరు గైడెన్స్ ఇస్తారు. ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మిమ్మల్ని కోల్డ్ కాలింగ్ చేసి మీరు సేల్స్ చేయాలి, ప్రొడక్ట్ అమ్మాలి అని ఎవరు ఇక్కడ ప్రెషర్ చేస్తారు. ఇక్కడ క్లియర్‌గా జాబ్ రోల్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. వి టెల్ పీపుల్ వాట్ వి డూ ఇఫ్ వి వేర్ ఇన్ ద షూస్ డిటో ఐ గెట్ ఇట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. వి టెల్ పీపుల్ వాట్ వి డూ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే ఇన్స్యూరెన్స్ తీసుకుంటే లాభాలేంటి? నష్టాలేంటి? ఒకవేళ తీసుకోకపోతే అనే దాని గురించి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 30 మినిట్ కన్సల్టేషన్స్, క్వాలిటీ అడ్వైస్ టేక్స్ టైమ్. సో, ఏంటంటే ఇన్స్యూరెన్స్ ఈ డిటో అనే కంపెనీ వాళ్ళతోటి ఎవరైతే ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకుంటారో వారొక 30 మినిట్స్ కన్సల్టేషన్ అయితే చేసుకుంటారు. ఆ కన్సల్టేషన్‌లో మీరు క్లియర్‌గా ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? అసలు ఇన్స్యూరెన్స్ ఎందుకు? దాని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వి ఆఫర్ అవర్ క్లయింట్స్ అన్‌డివైడెడ్ అటెన్షన్ అన్నమాట. జీరో స్పామ్. వి రెస్పెక్ట్ క్లయింట్స్ టైమ్ అండ్ ప్రైవసీ. యూ విల్ ఓన్లీ స్పీక్ విత్ పీపుల్ హూ హావ్ రీచ్డ్ ఔట్ టు అస్. ఇక్కడ చూడండి, ఎవరైతే మనల్ని కన్సల్టేషన్ తీసుకుంటారో, ఒక టైమ్ స్లాట్ పెట్టి వాళ్ళకి మాత్రమే మనం క్లియర్‌గా ఈ రోల్ గురించి, ఈ అడ్వైజరీ సర్వీసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీరు కోల్డ్ కాలింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కాల్స్ చేసి సేల్స్ పిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ కన్సల్టేషన్స్, నో ఫీస్, నో సేల్స్ ప్రెషర్, జస్ట్ జెన్యూన్ అడ్వైస్. సో, అడ్వైస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నో సేల్స్ టార్గెట్స్. పుష్ యువర్‌సెల్ఫ్ టు డూ యువర్ బెస్ట్ వితౌట్ ద ప్రెషర్ ఆఫ్ కోటాస్. వి ఫోకస్ ఆన్ క్వాలిటీ నాట్ నంబర్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నో ఎక్స్‌పీరియన్స్ రిక్వైర్డ్. ఎక్స్‌పీరియన్స్ అవసరమే లేదు. మీరు ఇన్స్యూరెన్స్‌కి న్యూవా? నో ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ ఈగర్ టు లెర్న్ ఇది బెస్ట్ జాబ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అవర్ కాంప్రహెన్సివ్ 2 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ బ్రింగ్ యూ అప్ టు స్పీడ్. సో, వీళ్ళు జాబ్‌లో చేయించుకొని మీకు 2 మంత్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారన్నమాట. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. నో స్పామ్, నో మిస్ సెల్లింగ్. At Ditto, you will only speaking with people who have booked appointments with us. No cold calls, no pushing products people don't need. ఓకే. ఇక్కడ క్లారిటీగా ఉంది కదా మీకు. సో, మీరెవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ కంపెనీకి ఎవరైతే కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకొని ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారో వాళ్ళకి మాత్రమే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. ఓకే గైస్. సో, మీరు ఎలాంటి సేల్స్ ప్రెషర్ ఉంటుంది అలాంటిది ఏమి అనుకోకండి. సో, ద థ్రైవ్ ఎట్ డిటో యూ విల్ నీడ్ ఎ ప్యాషన్ హెల్పింగ్ పీపుల్ అండ్ ఎ న్యాక్ ఫర్ మేకింగ్ కాంప్లెక్స్ టాపిక్స్ సింపుల్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోదు. యూ ఆర్ క్లియర్, ఎంపథెటిక్ అలాగే కంఫర్టబుల్ టాకింగ్ టు పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఓకే. మీరు కస్టమర్స్‌తో మాట్లాడడానికి ఫ్రీ ఉంటే సరిపోతుంది. మీ కమ్యూనికేషన్ బాగుంటే సరిపోతుంది. మెయిన్ అలాంటివే చూస్తారు ఇక్కడ. అటెన్షన్ టు డీటెయిల్. ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్. సో, మీరు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ అనేది అటెంటివ్‌గా మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. వరల్డ్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ ఒకవేళ ప్రొడక్ట్ ఒకరికి చెప్పాలన్నప్పుడు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ స్కిల్స్. కాన్ఫిడెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ ఎసెన్షియల్. నోయింగ్ అదర్ లాంగ్వేజ్ ఈస్ ఎ ప్లస్. సో, మనకు ఇంగ్లీష్‌తో పాటు ఈ తెలుగు వస్తే సరిపోతుంది. టెక్ సేవీ. యూ ఆర్ కంఫర్టబుల్ యూజింగ్ బేసిక్ డిజిటల్ టూల్స్. పర్సుయేసివ్ అబిలిటీ. యూ గైడ్ పీపుల్ టువర్డ్స్ స్మార్ట్ డిసిజన్ విత్ యువర్ ఇన్‌ఫ్లుయెన్షియల్ స్కిల్స్. ఓకే. సో, మీ స్కిల్స్ తోటి పీపుల్‌ని
ఒక రైట్ ప్రొడక్ట్ తీసుకోవాలని చెప్పి గైడ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే. సో, మీరు ఇక్కడ కెరియర్ పాత్ చూస్ చేసుకోవాల్సంటే టీమ్ ఫాల్కన్, టీమ్ బ్లిస్ అనే 2 టీమ్స్ ఉన్నాయి. మీరు ఏదన్నా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే టీమ్ ఫాల్కన్‌లో టైమింగ్స్ ఒకలాగా ఉన్నాయి. టీమ్ బ్లిస్‌లో ఒక టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో, యూ కెన్ పిక్ ద అడ్వైజరీ స్టైల్ దట్ సూట్ యూ బెస్ట్ అన్నమాట. టీమ్ ఫాల్కన్స్ గురించి చూసుకుందాం మనం. టీమ్ ఫాల్కన్‌లో వచ్చేసి సమ్మన్ హూ లవ్స్ డీప్ మీనింగ్‌ఫుల్ కన్వర్సేషన్. టీమ్ ఫాల్కన్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ విత్ క్లయింట్స్ త్రూ వన్ ఆన్ వన్ కాల్స్ అన్నమాట. ఆఫరింగ్ దెమ్ ద టైమ్ అండ్ స్పేస్ టు ఆస్క్ క్వెషన్స్ అండ్ మేక్ కాన్ఫిడెంట్ డెసిషన్స్ అబౌట్ దర్ ఇన్సూరెన్స్ నీడ్స్. ఓకే. సో, ఇది వచ్చేసి టీమ్ ఫాల్కన్‌లో మీరు వన్ ఆన్ వన్ కాల్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ క్వెషన్స్ అడగడము, కాన్ఫిడెంట్ డెసిషన్స్ అబౌట్ దర్ ఇన్సూరెన్స్ నీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. యాస్ ఎ ఫాల్కన్ యూ విల్ ఫోకస్ ఆన్ ఇన్ డెప్త్ క్లయింట్ ఇంటరాక్షన్స్ అన్నమాట. Giving you the opportunity to truly understand their unique situations and guide them towards the best solutions అన్నమాట. ఓకే. ద టిపికల్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 AM నుంచి 8 PM వరకు అయితే ఉంటాయి. అలాగే ప్లెంటీ ఆఫ్ బ్రేక్స్ ఉండడం చేత సో యూ కెన్ రీచార్జ్ బిట్వీన్ కాల్స్, బ్రింగ్ యువర్ బెస్ట్ టు ఎవ్రీ కన్వర్సేషన్. ఓకే. 10 AM నుంచి 8 PM వరకు అయితే ఫాల్కాన్ టీమ్‌లో అయితే వర్క్ చేసుకోవచ్చు. దిస్ రోల్ ఈస్ ఐడియల్ ఫర్ దోస్ హూ థ్రైవ్ ఇన్ పీపుల్ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్, లవ్ ఎక్స్‌ప్లెయినింగ్ కాంప్లెక్స్ ఐడియాస్ ఇన్ సింపుల్ టర్మ్స్, ఎంజాయింగ్ బిల్డింగ్ స్ట్రాంగ్ rapport ఓవర్ ఫోన్ కాల్స్. అలాగే ఇఫ్ యూఆర్ న్యాచురల్ కమ్యూనికేటర్ విత్ గ్రేట్ లిజనింగ్ స్కిల్స్, టీమ్ ఫాల్కాన్ విల్ ఫీల్ లైక్ హోమ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. సో, టీమ్ ఫాల్కాన్‌లో 10 AM నుంచి 8 PM వరకు అయితే కాల్స్ ఉంటాయి. అందుట్లో మీకు బ్రేక్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఎవ్రీ కన్వర్సేషన్‌కి ఫ్రెష్ మైండ్‌తో రావాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. టీమ్ బ్లిస్‌లో ఏందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే లవ్ ద ఐడియా ఆఫ్ క్విక్ ఎఫిషియంట్ కన్వర్సేషన్స్ ఎట్ యువర్ ఓన్ పేస్. టీమ్ బ్లిస్ ఇస్ ఐడియా ఫర్ దోస్ హూ థ్రైవ్ ఎట్ ఎ టెక్స్ట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. యూ విల్ స్టార్ట్ మోస్ట్లీ చాట్ బేస్డ్ ఇంటరాక్షన్స్ గ్రాడ్యువల్లీ టేకింగ్ ఆన్ మోర్ క్లయింట్ కాల్స్ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రిఫరెన్స్ అండ్ కన్వీనియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 2 షిఫ్ట్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు బ్లిస్‌లో. 10 AM నుంచి 7 PM, 12 PM నుంచి 9 PM వరకైతే మనకైతే టీమ్ బ్లిస్‌లో అయితే మనకు టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో, మీరు చూస్ చేసుకోవాలంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫ్లెక్సిబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అలాగే ఎనీవేర్, హోమ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. హెల్త్ అండ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వెల్‌నెస్ అలాగే మెన్స్ట్రుయల్ లీవ్స్ కూడా ఇస్తారు. అలాగే కంటిన్యూయస్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఉంటుంది. ఫన్ ఈవెంట్స్ అండ్ ఆఫ్ సైట్స్ కూడా అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఒకటొచ్చేసి హెచ్ఆర్ ఇంట్రోడక్టరీ కాల్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ అప్లై నౌ ఉంది కదా! ఆ బటన్ పైన క్లిక్ చేసి అప్లై చేసిన తర్వాత మీకు హెచ్ఆర్ ఇంట్రడక్షరీ కాల్ ఉంటుంది. హెచ్ఆర్‌తో మీ ఇంట్రడక్షన్ కాల్ ఉంటుంది. టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. టాస్క్ 1 వచ్చేసి షో అస్ వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అని ఒక మిమ్మల్ని అడుగుతారు క్వెషన్స్. ఆ టాస్క్‌లో వచ్చేసి డైవ్ డీపర్ అండ్ షోకేస్ యువర్ స్కిల్స్. తర్వాత ఫైనల్ మేనేజరల్ రౌండ్ ఉంటుంది. డిస్కషన్ వచ్చేసి సాలరీ నెగోషియేషన్ ఇవి డిస్కషన్ ఉంటుందన్నమాట. సో, దాని తర్వాత మీరు జాబ్‌లో సెలెక్ట్ అయిపోతారు. సో, అప్లై నౌ పైన క్లిక్ చేస్తున్నాను. అప్లై చేసేటప్పుడు ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని క్లియర్‌గా మెసేజ్ చేస్తారు. మీ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఏది ఉందో అది ఇవ్వండి. దాంతో పాటు మీకు లాంగ్వేజెస్ ఏవి వచ్చో క్లియర్‌గా ఇక్కడ తెలుగు, అలాగే ఇంగ్లీష్ ఉంది కదా! ఈ లాంగ్వేజెస్ అయితే తీసుకొని ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ క్లిక్ చేయండి. తెలుగు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్. అలాగే దాంతో పాటు మీ నోటీస్ పీరియడ్ ఏంటి? ఇక్కడ క్లియర్‌గా మెసేజ్ చేయండి. ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయితారా? మీకేమైనా ఇంకా టైం కావాలా? నోటీస్ పీరియడ్‌కి 15 డేసా? 30 డేసా? అది క్లిక్ చేసుకోండి. కరెంట్ సిటీసి మీరొచ్చేసి 3,00,000-5,00,000 పీఏ మెన్షన్ చేయండి. మీకు కావాల్సిన సిటీసీ. కరెంట్ సిటీసీ అంటే ఫ్రెషర్ అండ్ అప్లికేబుల్ ఫ్రెషర్‌కి మెన్షన్ చేయండి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం ఎక్స్‌పీరియన్స్ సంబంధించి మెన్షన్ చేయండి. ప్లీజ్ మెన్షన్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. సో, మీకొచ్చేసి ఆపర్చునిటీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి యూట్యూబ్ అని మెన్షన్ చేయండి. లేదా లింక్డ్ఇన్ జాబ్ పోస్టింగ్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ నేనైతే లింక్డ్ఇన్ నుంచి స్పాట్ చేయడం జరిగింది. సో, ఆర్ యూ అనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ యూ రిఫర్డ్ ఎంప్లాయీ? నో. సో, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసుకొని మీరు సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక మీకు కాల్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇంట్రడక్షన్ హెచ్ఆర్ రౌండ్ అలాగే ఫర్దర్ రౌండ్స్ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. ఈ ఆపర్చునిటీ మిస్ చేయొద్దు. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.